పత్రిజీ ధ్యాన మహాయాగం 4కు విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి 11 రోజుల పత్రిజీ ధ్యాన మహాయాగం 4తో పాటు మనకి అన్నప్రసాద మహాయజ్ఞం కూడా జరుగుతూ ఉన్నది. ఈ 11 రోజులు కూడా ఎంతో అద్భుతంగా శుద్ధ సాత్విక ఆహారం మనం తీసుకుంటూ ఉన్నాము. దానికి వైష్ణవి క్యాటరర్స్ వారు ఎంతో అద్భుతంగా ఎన్ని వేల మంది వచ్చినా ఎటువంటి శ్రమ అనుకోకుండా ఎంతో అద్భుతంగా అందిస్తూ ఉన్నారు. వారి గట్టిగా మనం అభినందించుకుందాం. మరి పత్రిజీ గారు చూపించినటువంటి అన్నదాత సుఖీభవ గ్లోబల్ ప్రాజెక్ట్ కింద ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం 4 అన్నప్రసాద్ మహాయజ్ఞం కూడా జరుగుతూ ఉన్నది. మరి ప్రతిరోజు విచ్చేసేటువంటి వారికి అన్నపూర్ణేశ్వర్లో అన్నప్రసాదం జరుగుతూ ఉన్నది. ఈ 11 రోజుల కార్యక్రమానికి మనం సుమారు 10 లక్షల ఆహార ప్లేట్లు మనం అందించడం ధ్యానులుగా జరుగుతూ ఉన్నది. ఈ అన్నప్రసాద్ మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరు కూడా తమ సపోర్టు చేయూత అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఒక విశిష్టమైన దంపతులు తటవర్తి వీర రాఘవరావు గారు, మేడం రాజ్యలక్ష్మి గారు పరిచయం. మీకు అందరూ వాళ్ళ గురించి పేరు విన్నారా? మరి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు మేడం బర్త్డేనంట, తెలుసా? నాకైతే ఇలా ఫస్ట్ టైం తెలిసింది. చూడండి, గ్రేట్ మాస్టర్ జీసస్ క్రీస్ట్ పుట్టినరోజు, వారు కూడా సేమ్ బర్త్డే. రండి మేడం స్టేజ్ మీదకి. బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చారా? గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాం. జీసస్ క్రీస్ట్ పుట్టినరోజు మీరు ఎందుకు పుట్టారు మేడం చెప్పండి. కర్తాల వేదిక మీద పుట్టినరోజు చేసుకుందామని. కైలాసపురి. గట్టిగా చప్పట్లతో వాళ్ళ భీమవరంకు ఇనొచ్చే విధంగా గట్టిగా చప్పట్లతో ఆ దంపతులు చేస్తున్న సేవ ఆధ్యాత్మిక మొత్తం ఈ విప్లవానికి గట్టిగా చప్పట్లతో పాట పెడతారా? చలో పాడాలన్నా మేడం? హ్యాపీ బర్త్డే టు యూ మేడం, బర్త్డే టు యూ. మేడం మాదొక చిన్న కోరిక, మీది ఏమంటారు 100th బర్త్డే కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవునా? గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరే చెప్పారు యద్భావం తబ్బతి, మేము అలా కోరుకుంటున్నాం. నేను మళ్ళా పుట్టాను. ఎప్పుడు 53లో పత్రికారు వెళ్ళకుండా ఇక్కడే ఆపేశారు. ఆయన ఇష్టమైతే ఉంటా, మరి అక్కడి నుంచి ఓకే అనాలి. ఆయన ఓకే అంటే ఉంటా. రాఘవరావు గారి దంపతుల గురించి మా రాంబాబు గారు మాట్లాడిందాం. వారు చాలా క్లోజ్. వాళ్ళకు అందరికీ నమస్కారం. నేను రాఘవరావు గారితోనూ మేడం గారితో చాలాసార్లు ఇంట్లో వెళ్ళాను. ఆయనతో పాటు చాలా తిరిగాను. ఆయనతో వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం చాలా బాగుంటుంది. చాలా ప్రేమగా చూస్తారు. థ్యాంక్ యూ.